నిన్న వేదిక్ ఏజ్ చూసాం కదా. అంటే లేటర్ వేదిక్ ఏజ్, ఎర్లీ వేదిక్ ఏజ్. సో ఇవి చూసాం కదా. వీటి తర్వాత అసలు కండిషన్ ఎలా అయిపోయిందంటే మంచి డిటారియేటెడ్ అయిపోయింది. క్యాస్ట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు, గోత్రం ఇంట్రడ్యూస్ చేశారు. క్యాస్ట్ సిస్టమ్ అంటే ఏంటి? వర్ణ సిస్టమ్ హెరిడిటరీ చేసి పడేశారు కదా. వర్ణ సిస్టమ్ హెరిడిటరీ చేసి పడేశారు. సో దీనివల్ల ఏంటి? వర్ణ సిస్టమ్ వచ్చింది ఆక్యుపేషన్ వల్ల. వీళ్ళు ఎలా మార్చారు దాన్ని? బై బర్త్ లాగా మార్చేశారు. కానీ వీటికి రెండు మతాలు ఎదురు నిలిచాయి. ఏమిటంటే బుద్ధిజం అంటే గౌతమ్ బుద్ధుడు చేసింది. జైనిజం అంటే వర్ధమాన మహావీర. వీళ్ళందరూ ఉన్నారు. ఈ రెండు మతాలు, ఈ రెండు ఏంటంటే డిఫరెంట్ ఉన్న మోటో మాత్రం ఒకటే. వర్ణ సిస్టమ్ అబాలిష్ చేయాలి. ఓకే, వర్ణ సిస్టమ్ అబాలిష్ చేసి పడేయాలి. ఎలా? అది ఆక్యుపేషన్ పరంగా డివైడ్ చేసింది కానీ బర్త్ పరంగా చేయకూడదు. అంటే హెరిడిటరీ పరంగా వీళ్ళు ఇప్పుడు కొడుకులు శూద్రుల పనే చేయాలి, అలా కాకుండా ఆక్యుపేషన్ పరంగా చేయాలనేది వీళ్ళ కాన్సెప్ట్. సో ఇప్పుడు వీళ్ళ గురించి చూద్దాం. జైనిజం. ఈ జైనిజం, బుద్ధిజం దేనికి ఫేవరెట్ అంటే నాన్ వైలెన్స్. రెండు నాన్ వైలెన్స్ ఫాలో అవుతాయి. ఎందుకు? ఎవరికి హాని చేయకూడదు అనే కాన్సెప్టే ఈ జైనిజం, బుద్ధిజం కాన్సెప్ట్. నాన్ వైలెన్స్ బాగా ఫేమస్ చేసింది ఇదే. నాన్ వైలెన్స్, ఈ రెండిట్లో నాన్ వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. సో జైనిజం చూద్దాం ఇప్పుడు. జైనిజం అంటే, ఇన్ జైనిజం తీర్థంకరస్ ఆర్ ద గ్రేట్ టీచర్స్. తీర్థంకరులు అంటే ఎవరు? ఇప్పుడు సపోజ్ క్రిస్టియానిటీలో పాస్టర్లు ఎలా ఉన్నారు, అలా అప్పుడు వాళ్ళ మత గురువుల్ని మనం తీర్థంకరాస్ అంటాం. అలా ఎంతమంది తీర్థంకరులు ఉన్నారంటే 24 తీర్థంకరులు. ఇవి చాలా ఇంపార్టెంట్. తీర్థంకరాస్ రిలేటెడ్ టు జైన్స్, వేరాస్ క్రిస్టియానిటీ అంటారనుకో అలా. రీజనింగ్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. జైనిజంలో ఫేమస్ ఎవరు అంటే, మత గురువులు, గ్రేట్ టీచర్స్, తీర్థంకరాస్. సో అలా 24 మంది తీర్థంకరులు ఉన్నారు. వాళ్ళలో మనకి 3 ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళే చూద్దాం. ఈ ఏమంటా దీంట్లో ఫేమస్ ఎవరు అంటే, ఈ 24 మెంబర్స్ మనకి 3 కన్సిడర్ చేస్తామని చెప్పా కదా. వాళ్ళ 3 వీళ్ళే. ఫస్ట్ రిషభదేవ. వీళ్ళ ప్రతి ఒక్కరికి ఒక సింబల్ ఉంటుంది వాళ్ళని రిప్రజెంట్ చేసుకోవడానికి. ఈ రిషభదేవ సింబల్ ఏంటంటే బుల్, ఎద్దు. 23rd పార్శ్వనాథ సింబల్ సర్పెంట్, పామ్. వీడు ఇంపార్టెంట్. వీడి గురించి మనం బాగా డిస్కస్ చేస్తాం. 24th వర్ధమాన మహావీర సింబల్ లయన్. వర్ధమాన మహావీర సింబల్ లయన్. సో ఇప్పుడు వర్ధమాన మహావీర చాలా చేశాడు దీనికి. సో అవి డిస్కస్ చేద్దాం. ఓకే, చూద్దాం. సో ఈ వర్ధమాన మహావీర అంటే, ఈ వర్ధమాన మహావీర చాలా ఫేమస్. సో ఇన్ లైఫ్ హిస్టరీ మనకు తెలియాలి. సో ఇది ఎక్కడంటే వర్ధమాన మహావీర 540 BCలో పుట్టాడంట. ఎక్కడ? కొండగ్రామంలో. దాని తర్వాత ఏమైంది? ఎప్పుడు చనిపోయాడంటే 468 BC డెత్ పావపూరి. ఈ సిటీలు ఇంపార్టెంట్, కొండగ్రామ్, పావపూరి. సో అప్పట్లో క్లాన్స్ ఉండేవి. క్లాన్స్ అంటే ఏంటి? గోత్రం. అలా ఈయన గోత్రం ఏంటంటే జ్ఞాత్రిక గోత్రం. సో ఈయన ఉన్నాడు. ఈయన ఫాదర్ పేరేమో సిద్ధార్థ, ఈయన వైఫ్ పేరేమో యశోద. సో ఈయన ఏంటి, ఇలా స్ప్రెడ్ చేద్దాం అనుకుంటాడు. జైన మతాన్ని స్ప్రెడ్ చేద్దాం తిరుగుతూ ఉంటాడు. ఒక శిష్యుని ఏర్పరచుకుంటాడు. శిష్యుని ఏమంటాం? డిసైపుల్స్ అంటాం కదా. ఆ శిష్యుని ఏర్పరచుకుంటారు. ఆ శిష్యుడి పేరే జమాలి. ఈ జమాలినే వాళ్ళ కూతురుని పెళ్లి చేసుకుంటాడు. అనోజ పేరు. అనోజ ఆర్ ప్రియదర్శన. ఈయన ఇట్లా పెళ్లి చేసుకుంటాడు. ఈయన ఫస్ట్ డిసైపుల్ ఆఫ్ వర్ధమాన్ మహావీర్. ఎవరు? జమాలి. ఓకే, సో వీళ్ళందరూ ఏం చేశారంటే, ఇప్పుడు ఈయన దగ్గర ఉంది, గౌతమ్ బుద్ధ దగ్గర ఉన్న కామన్ ఏంటంటే ఇల్లు వెళ్ళిపోయి దేశంలో ఏమేమి చూడాలి, వీళ్ళంతా రాజకుటుంబీకులు. సో ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. సో ఈయన ఏ వయసులో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు అని అంటే 30 ఇయర్స్తో వెళ్ళిపోయాడు. ఎవరితో పాటు వెళ్ళారంటే మక్కాలి గోశాల. ఈయన గురువు ఎవరికి? వర్ధమాన మహావీరకి. సో ఇలా ఉండేది. సో ఇలా వెళ్ళి ఏం చేశాడు అంటే, తపస్సు చేస్తూనే ఉంటారు. ఏదో చెట్టు చూసుకుంటారు మంచిది, ఓ చెట్టు చూసుకుని ఇంకా దాని కింద కూర్చోవడం, ఏదో తపస్సు చేస్తూ ఉంటారు. 30 ఏళ్ళకి బయటికి వెళ్ళినాడు, 12 ఏళ్ళు తపస్సు చేశాడు, 42 ఏళ్ళకి ఎన్లైట్మెంట్. సో
ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు ఇంపార్టెంట్ వస్తది. అలా ఏ చెట్టు కింద తపస్సు చేశాడు? సాల్ ట్రీ. సాల్ అంటే సాల్ ట్రీ. సాల్ ట్రీ రావి చెట్టు. ఏ నదికి అలా పావా అనే ప్లేస్‌లో ఫస్ట్ శర్మని ఇచ్చాడు. ఫస్ట్ శర్మ కుషన్‌గర్. పావా కుషన్‌గర్ అనే ప్లేస్‌లో ఇచ్చాడు. సో, ఈయనకి 42 ఇయర్స్ ఏజ్‌లో ఎన్‌లైట్‌మెంట్ అయింది. ఎన్‌లైట్‌మెంట్ అంటే ఏంటి? జ్ఞానోదయం. ఎన్‌లైట్‌మెంట్ అయింది. జ్ఞానోదయం. సో, ఇక్కడ ఒక రివర్ ఉంటది. ఈ సాల్ ట్రీ పక్కన ఉన్న రిజుపాలిక. రిజుపాలిక అనే రివర్. ఇవి చాలా ఇంపార్టెంట్ అసలు. సాల్ ట్రీ, రిజుపాలిక, ఫస్ట్ శర్మన్ కుషన్‌గర్. పావాలో ఉన్న కుషన్‌గర్‌లో ఇచ్చాడు. సో, వీళ్ళు కొన్ని టర్మ్స్ వాడతారు. అంటే అలా మోక్ష, జినా అని. ఈయనకు ఉన్న ఇంకో పేరు ఏం పేరంటే జినా. జినా అంటే తన జితేంద్ర అని కూడా ఇంకో పేరు. ఎందుకు? తన ఆర్గన్స్ అన్నిటిని జయించిన వాడు అని జినా. ఇప్పుడు చూద్దాం. సో, వీళ్ళు కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి. అంటే అలా వాళ్ళ భాషలో కొన్ని టర్మ్స్ ఉన్నాయి. అంటే జైన మతానికి సంబంధించిన భాషలో కొన్ని టర్మ్స్ ఉన్నాయి. అవేంటివో చూద్దాం. డెత్ అంటే ఏంటి? మోక్ష. ఎన్‌లైట్‌మెంట్ అంటే జ్ఞానోదయం. కైలవ్య స్థితి. జినుడు అంటే వర్ధమాన మహావీర ఎప్పుడు కైలాస స్థితిని అందుకున్నాడు? 42 ఇయర్స్ ఏజ్. ఎక్కడ? సాల్ ట్రీ. ఏ నది దగ్గర? రిజుపాలిక అనే నది దగ్గర. సో, ఓకే. బసాడీస్. జైన్ మొనాస్ట్రీస్. అంటే ఇప్పుడు క్రిస్టియన్స్‌కి చర్చిలు ఎలాగో, ముస్లిమ్స్‌కి మసీదులు ఎలాగో అలా జైన్ మొనాస్ట్రీస్‌కి బసాడీస్ అనేది అలా. సో, కెవాలిన్. పర్ఫెక్ట్‌లీ లెర్న్డ్. ఎవడైతే బాగా నేర్చుకుంటాడో వాళ్ళని కెవాలిన్ అంటారు. సో, జినా అంటే ఏందంటే వాడి బాడీ మీద జయించిన వాడిని మనం జినా అంటాం. ఓకే. హూ అచీవ్డ్ ది ఎన్‌లైట్‌మెంట్ అంటే జ్ఞానోదయం పొంది వాడి బాడీ నుంచి వేరుపరచబడి అంటే ఆత్మానుసారంగా నడిచేవాడిని జినా అంటాం అనుకో. అది. సో, ఇప్పుడు కొన్ని సెక్ట్స్ ఉన్నాయి. ఏంటిది? కొన్ని మతాలకి అలా సెట్స్ ఉన్నాయి. కొన్ని ఇలా సెట్స్ ఉన్నాయి. దాన్ని ఎవరు పరిపాలించారు? ఎవరు తయారు చేశారు? అని. ఈ వర్ధమాన మహావీర గురువెవరు అని చెప్పాను? మక్కల్ గోశాల. తనతో పాటే బయటికి వెళ్ళిపోయింది 30 ఇయర్స్ ఏజ్‌లో. 30 ఇయర్స్ ఏజ్‌లో బయటికి వెళ్ళిపోతాడు. మక్కల్ గోశాల. సో, ఈయన జైన మతంలోనే ఉంటాడు. ఈయనతో పాటు వచ్చేసాడు కదా 30 ఇయర్స్ ఏజ్‌లో ఎవరు? మక్కల్ గోశాల అని ఆయనే వచ్చేసాడు కదా! సో, వీళ్ళిద్దరికి గొడవ అవుతుందన్నమాట. అదే గొడవ అయ్యి విడిపోతాడు. వర్ధమాన మహావీర జైనిజంలోనే ఉంటాడు. ఈయన మక్కల్ గోశాల అద్వీక సెట్ ఒకటి పెడతాడు. అజీవిక సెట్ ఒకటి పెడతాడు. అజీవిక సెట్ అంటే అజీవిక అనే ఒక మతం లేదా ఒక ఆచారం పెడతాడు. ఓకే. దీంట్లో ఏంటంటే ఓన్లీ మనుషులందరూ 2 రకాలు. ఫెటలిస్ట్ అంటే పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్ కదా! ఫేట్ మీద నమ్ముకుంటారు. రెండోది కఠినమైన అస్టిక్‌లా ఉంటారు. అస్టిక్ అంటే ఏంటి? ప్రపంచాన్ని వదిలేసి వాడు సన్యాసిలా బతకడం. దీన్ని ఎవరు స్థాపించారు? మక్కల్ గోశాల చాలా ఇంపార్టెంట్ పేరు. అంతే, ఎక్కువ అక్కర్లా. సో, వీళ్ళు 3 ప్రిన్సిపల్ ఫాలో అయ్యేవారు. దాన్ని ఏమంటాం? త్రిరత్నాస్ అనేవాళ్ళు. త్రిరత్నాస్ అంటే నాలెడ్జ్ పరంగా, ఫెయిత్ పరంగా, కాండక్ట్ పరంగా. ఓకే. ఇప్పుడు చూద్దాం. ఈ జైన్ మత్ ఫిలాసఫీలో 3 రత్నాస్ అని ఉంటాయి. ఏమంటే వాళ్ళు బాగా ఫోకస్ చేసేది నాలెడ్జ్ మీద. రైట్ టు నాలెడ్జ్. రైట్ నాలెడ్జ్. దీన్ని సంస్కృతంలో ఏమంటారంటే సంయుక్త జ్ఞాన అంటాం. రైట్ ఫెయిత్, సమ్యక్య దర్శన. ఇది రైట్ టు కాండక్ట్ అంటే ఏంటి? క్యారెక్టర్. ఫెయిత్ అంటే ఏంటి? విశ్వాసం. నాలెడ్జ్ అంటే ఏంటి? జ్ఞానం. సో, అది ఈ మూడింటి మీద ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు. కోడ్ ఇచ్చారంటే కేఎఫ్సి అనే కోడ్ ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోకర్లా, జస్ట్ 3 నాలెడ్జ్, ఫెయిత్, కాండక్ట్ అంటే క్యారెక్టర్. మనం మంచి క్యారెక్టర్ ఉండాలి, మంచి విశ్వాసం ఉండాలి, మంచి జ్ఞానం ఉండాలి. ఈ మూడింటి మీద వాళ్ళు ఫోకస్ చేశారు. ఇదేంటివి? వాళ్ళ ఫిలాసఫీ. కానీ వాళ్ళు ఫాలో అయ్యే 5 కఠినమైన నియమాలు ఉంటాయి. అంటే ప్రిన్సిపల్స్ అంటారు వాటిని. ఫస్ట్ 23 వాళ్ళు డిజైన్ చేస్తారు. ఫస్ట్ 4 23వ తీర్థంకరుడు బోధిస్తాడు. ఎవరు 23? పార్శ్వనాథ. ఏముంది తన సింబల్ ఏంటి? సర్పెంట్ అతని సింబల్. ఐదోది మాత్రం వర్ధమాన మహావీర యాడ్ చేస్తాడు. వర్ధమాన మహావీర ఆల్సో నోన్ యాజ్ జినా కూడా యాడ్ చేస్తాడు. ఇతని సింబల్ ఏంటి? లైన్. సో, ఇప్పుడు అవి చూద్దాం. 5 ఏంటో.
అవేంటయ్యా అంటే సో దీంట్లోకి వెళ్ళడానికి వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉండాలి, క్వాలిటీస్ ఉండాలి. దాంట్లో ఉన్న ప్రతి ఒక్కడు ఇది ఫాలో అవ్వాలి. అవి ఏంటయ్యా అంటే చూద్దాం. ఫస్ట్ అహింస. అహింస అంటే ఏంటి? నాన్ వైలెన్స్. ఎవరికీ అపకారం చేయకూడదు. సత్య. సత్య అంటే ఎప్పుడు సత్యమే మాట్లాడాలి. ఆష్టేయ. దొంగిలించకూడదు, దొంగతనం చేయకూడదు. ఆష్టేయ అంటే అపరిగ్రహ. అపరిగ్రహ అంటే ఆస్తులు ఉండకూడదు, వేరే వాళ్ళతో సంబంధం అంటే ఈ లోకాన్ని త్యజించాలి, బంధుత్వాలను తెగించాలి. ఈ 4 పార్శ్వనాథ అంటే 23వ తీర్థంకరుడు చేశాడు. తన సింబల్ సర్పెంట్. ఓకే. కానీ ఈ బ్రహ్మచర్య, బ్రహ్మచర్య అంటే ఏంటి? తన వర్జినిటీని కాపాడుకోవడం చివరి వరకు. ఓకే. సో దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే వర్ధమాన మహావీర. బ్రహ్మచర్య వాస్ ఇంట్రడ్యూస్డ్ బై వర్ధమాన మహావీర. ఇది ఇంపార్టెంట్. సో ఇది ఇంతవరకు బాగానే నడిచింది. ఈయన శిష్యులు ఏర్పరచుకున్న వాళ్ళు. సో ఇలా జైన మతం మంచిగా సాగుతుంది. దీనికి ఇద్దరు శిష్యులు ఉన్నారు ఈయనకి. ఎవరు? చాలామంది శిష్యులు ఏర్పరచుకున్నాడు. ఫస్ట్ శిష్యుడు ఎవడు? జమాలి ఫస్ట్ డిసైపుల్. ఓకే. ఇలా శిష్యులు ఉన్నారు ఈయనకి. అలా శిష్యులు వెళ్తున్న కొద్దీ ఇద్దరు శిష్యులు ఉన్నారు. ఎవరు? స్థూలభద్ర అండ్ భద్రబాహు. స్థూలభద్ర అండ్ భద్రబాహు ఇద్దరు శిష్యులు ఉన్నారు. సో ఈయన చనిపోయిన తర్వాత వీళ్ళే దీన్ని కంటిన్యూ చేశారనమాట. సో ఓసారి ఏమైందంటే వీళ్ళ ఏరియాలో ఉన్నారని చెప్పాను. బీహార్ అనే ఏరియాలో ఉంటున్నారు. నార్త్ ఇండియా కదా. నార్త్ ఇండియాలో కరువు వచ్చింది. ఎన్ని 12 సంవత్సరాలు కరువు వచ్చింది. సో కొంతమంది ఏం చేశారంటే ఇక్కడ నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి వచ్చేసారు. ఎక్కడికి? శ్రావణ్ బెల్గోలా. ఇది ఇంపార్టెంట్. శ్రావణ్ బెలగోలా ఏరియాకి వచ్చేసారు. శ్రావణ్ బెల్గోలాకి వచ్చేసారు. శ్రావణ్ బెల్గోలా అంటే ఇది ఒక ఏరియా, కర్ణాటకలోనూ ఒక ఏరియా వరకు ఉంటుంది అంతే ఆ ఏరియా. సో ఇక్కడ ఏం చేశారు? ఎవరు వచ్చేసారు ఇక్కడికి? భద్రబాహు అనుకో వచ్చేసారు. భద్రబాహుతో పాటు ఒక రూలర్ వచ్చాడు. ఆయన ఇంపార్టెంట్ మనకి. ఎవరు? చంద్రగుప్త వచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్. చంద్రగుప్త అంటే ఏం ఫాలో అవుతున్నట్టు? ఇప్పుడు జైనిజం ఫాలో అవుతున్నట్టు. ఇండైరెక్ట్ క్వశ్చన్. చంద్రగుప్త ఫాలోడ్ విచ్ రిలీజియన్? జైన్ రిలీజియన్. సో ఈ చంద్రగుప్త, ఈ భద్రబాహు అక్కడ ఉన్న ఫెమైన్ తట్టుకోవడానికి 12 ఏళ్ళు అది ఆ ఏరియా మగధాలు అంటే మగధా రీజియన్ అంటే నేను తర్వాత చెప్తా. బీహార్ నుంచి బయటకు వచ్చేసారు. సో 12 ఏళ్ళు ఇక్కడ వీళ్ళు కఠినంగా అంటే వాళ్ళ గురువుగాడు ఎలా నేర్పించారో అంతే బాగా ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. వాళ్ళ రిలీజియన్ని ఎస్టిక్గా ఉండడం. వీళ్ళకున్న మెయిన్ లక్షణం ఏంటంటే న్యూడ్గా ఉంటారు జనాలు. అది వీళ్ళకి కావాల్సిన మొదటి లక్షణం. ఎందుకు? ఆల్రెడీ మేము బతుకున్న ఆత్మ మూలంగా నీ శరీరం మమ్మల్ని ఏం చేయలేదని చెప్తున్నారు కదా. దానికి సింబాలిక్గా వీళ్ళు న్యూడిటీని ఫాలో అవుతారు. ఎవరు? భద్రబాహుతో. సో ఇంకేమైంది? ఫెమైన్ అయిపోయింది. సో వీళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు? బీహార్ వెళ్ళిపోయారు. బీహార్ అంటే మగధాకి వెళ్ళిపోయారు. బీహార్కి వెళ్ళిపోయారు. సో సర్ప్రైజ్డ్ ఇంకా. ఎందుకు? ఈ స్థూలభద్ర ఉన్నాడు కదా, ఈ స్థూలభద్ర ఒక దెబ్బకు మొత్తాన్ని మార్చేశాడు. ఎలా మార్చాడంటే దీనివల్ల 2గా డివైడ్ అయిపోయింది. ఏంటిది? జైనిజం 2గా డివైడ్ అయిపోయింది. ఒకటే దిగంబరాస్, దిగంబరాస్గా డివైడ్ అయిపోయింది. సో ఈ దిగంబరాస్ అన్నారంటే న్యూడిటీగా ఉండేవాళ్ళు. ఈ దిగంబర్లకు హెడ్ ఎవరు? భద్రబాహు. ఈయన రాసిన ఒక మెయిన్ బుక్ ఉంది. ఆ మెయిన్ బుక్ ఏంటంటే కల్పసూత్ర మెయిన్ బుక్. రిచువల్ బుక్ ఆఫ్ జైనిజం. కల్పసూత్ర. బొసాడీస్ అంటే జైన్ మొనాస్ట్రీస్ అంటే ఏంటి? జైన మతంలో కూడుకునే ప్లేస్, ప్రేయర్లు చేసుకోవడానికి కానీ దానికి. వాళ్ళకి ఫేమస్ బుక్ ఏంటి? కల్పసూత్ర. ఈ బుక్ రాసింది భద్రబాహు అనే ఆయన. సో
ఈ భద్రబాహు అన్న వాళ్ళనేమో దిగంబరులు అన్నారు, సర్ప్రైజ్ అయిపోయారు ఇంకా. సో విడిపోతామని ఎలా విడిపోయారు? దిగంబరస్ న్యూడిటీ వీళ్ళు ఉంటారు, న్యూడ్గా ఉంటారు. 2 ఈ స్థూలభద్ర దగ్గర ఉన్నారు కదా, జస్ట్ ఒక వైట్ క్లాత్ వాళ్ళ చుట్టూ చుట్టుకున్నారు, వాళ్ళ జెనిటల్ ఆర్గాన్స్ చుట్టుకున్నారు. దాన్నే శ్వేతాంబరాస్ అంటాం. శ్వేతాంబరాస్, దిగంబరాస్ జస్ట్ ఒక వైట్ క్లాత్ వాళ్ళ మీద వేసుకుంటారు అంతే. ఇప్పుడు గాంధీ తాత ఉంటాడు, అందుకే ఆయన శ్వేతాంబర, ఓన్లీ వైట్ క్లాత్ ఉండేది. దానికి హెడ్ అయ్యాడంటే స్థూలభద్ర. ఇలా విడిపోయింది. ఈ దిగంబరాస్నే ఏమంటామంటే దిగంబరాస్ని మనం స్కై క్లాడ్ అంటాం. శ్వేతాంబరాస్ని వైట్ క్లాడ్ అంటాం. స్కై ఎలా ఉంటుంది? దాని చుట్టూ ఏం కప్పలేంగా మనం, ఆకాశానికి వాడిని కప్పుతాడా? ఇట్స్ వేస్ట్. కాబట్టి అలా దాంతో అందుకని పోల్చారు. స్కై క్లాడ్, ఈ వైట్ క్లాడ్ కప్పుకుంటారు కాబట్టి శ్వేతాంబరాస్ని వైట్ క్లాడ్ అంటారు. సో వీళ్ళందరూ కూడుకోవడానికి కాలక్రమేణా కొన్ని సమావేశాలు జరిగినాయి. దాన్నే మనం కౌన్సిల్స్ అంటాం. ఈ కౌన్సిల్స్ చాలా ఇంపార్టెంట్. కొన్ని చూద్దాం. ఇప్పుడు చూద్దాం. సో ఆ కౌన్సిల్స్ ఎక్కడెక్కడ జరిగినాయి అంటే, ఫస్ట్ కౌన్సిల్ ఎవరు జరిపాడంటే స్థూలబాహు జరిపాడు. స్థూలబాహు జరిగితే భద్రబాహుకి వెళ్తాడంటావా? వెళ్ళలా. దాన్ని బాయ్కాట్ చేసి పడేశాడు ఈ స్థూలబాహు జరిపిన దాన్ని. సో ఇది ఎక్కడ జరిగిందంటే పాటలీపుత్ర. ఇది ఇంపార్టెంట్. పాటలీపుత్రలో ఇది జరిగింది. ఫస్ట్ జైన్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది? పాటలీపుత్రలో జరిగింది. ఓకే. నెక్స్ట్ కౌన్సిల్ ఎప్పుడు జరిగింది? 512 AD. ఇదేమో 298 BCలో జరిగింది. దాని తర్వాత 512 ADలో జరిగింది. ఎక్కడ? వల్లాభి అనే ఏరియాలో జరిగింది. ఓకే. ఇది ఇంపార్టెంట్. ఈ 2 కౌన్సిల్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ జరిగినాయి అని. ఇది ఎక్కడ జరిగింది? పాటలీపుత్రలో జరిగింది. ఇది ఎక్కడ జరిగింది? వల్లాభి. ఇది ఫస్ట్, ఇది సెకండ్ కౌన్సిల్. సో వీళ్ళ భాష ఏంటిది? వీళ్ళ భాష ప్రాకృత్. వీళ్ళ భాష ప్రాకృత భాష. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నాకు నన్ను వచ్చింది. ప్రాకృత్ రిలేటెడ్ టు జైనిజం. ప్రాకృత భాష జైనిజం. సో వీళ్ళ కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ అవి చూద్దాం. వీళ్ళ బుక్స్ పక్కన సూత్ర అని వస్తుంది. ఏమైనా సూత్రాలు ఇప్పుడు? అగమ్ సూత్ర సాక్రెడ్ బుక్స్ ఆఫ్ జైన్ రిలీజియన్, అంటే పవిత్రమైన గ్రంథాలు ఇవన్నీ. సాక్రెడ్ సూత్ర, అగమ్ సూత్ర, కల్పసూత్ర, తత్వార్థ సూత్ర, భగవతి సూత్ర. ఆగమ్ సూత్ర, కల్పసూత్ర, తత్వార్థ సూత్ర, భగవతి సూత్ర. ఇవి చాలా ఇంపార్టెంట్. లాంగ్వేజ్ ఏందయ్యా అంటే ప్రాకృత లాంగ్వేజ్. అది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రాకృతం లాంగ్వేజ్ బాగా వాడారు. ఇది జైనుల గురించి. ఇప్పుడు బుద్ధిజం చూద్దాం. సో వీళ్ళు కొన్ని కట్టించిన కట్టడాలు కొన్ని ఉన్నాయి. ఎవరు? జైన్స్ కట్టించిన కట్టడాలు కొన్ని ఉన్నాయి. అవేంటయ్యా అంటే చూద్దాం. ఫస్ట్ రాక్ కట్ కేవ్ టెంపుల్ ఎక్కడ ఉందో ఏది అంటే ఒడిశా. ఇవి చాలా ఇంపార్టెంట్. రాక్ కట్ కేవ్ టెంపుల్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడుగుతాడు. 2 హతి గుంఫా కేవ్స్ ఎక్కడ? ఒడిశాలో ఉన్నాయి. ఉదయగిరి కేవ్స్ అండ్ ఖందాగిరి కేవ్స్. ఒడిశా. ఈ 3 ఉన్నాయి. రాక్ కట్ కేవ్స్ చాలా ఇంపార్టెంట్. ఉదయగిరి కేవ్స్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత దిల్వారా జైన్ టెంపుల్. దిల్వారా జైన్ టెంపుల్ ఎక్కడ ఉంది? రాజస్థాన్. దిల్వారా జైన్ టెంపుల్ రాజస్థాన్. సో నెక్స్ట్ స్టాచ్యూ ఆఫ్ గోమటేశ్వర, బాహుబలి. శ్రావణ బెలిగోల అని చెప్పలా, అది గోమటేశ్వర. ఎవరికి ఫేమస్ అది? దిగంబరాస్ హెడ్ ఎవరు? భద్రబాహు. ఎవరితో పాటుతో వచ్చాడు? చంద్రగుప్త. భద్రబాహు రాసిన బుక్ ఏంటి? కల్పసూత్ర. అది.
సో గోమటేశ్వర ఎక్కడుంది? శ్రావణ్ బెల్గోలా. శ్రావణ్ బెల్గోలా కర్ణాటక. శ్రావణ్ బెల్గోలా కర్ణాటక. ఓకే. దాని తర్వాత ఎల్లోరా కేవ్స్. ఎల్లోరా కేవ్స్ మహారాష్ట్ర. ఎల్లోరా కేవ్స్ మహారాష్ట్ర. ఇంకేముంది? ఖజురాహో. ఇవి ఇంపార్టెంట్. ఖజురాహో మధ్యప్రదేశ్. ఇవన్నీ ఇంపార్టెంట్. ఈ దిల్వారా జైన్ టెంపుల్, గోమటేశ్వర, ఈ ఎల్లోరా కేవ్స్ దేనికి ఏ మతానికి సంబంధించినవి లేదా ప్లేస్లు అడుగుతాడు. ఖజురాహో మధ్యప్రదేశ్. సో ఇది జైన్ గురించి. ఓకే, దీని గురించి వీడియో చేస్తాం. బాయ్.